ఈ రకంగా వీళ్ళందరూ కూడా 50 సంవత్సరాల నుంచి ఈ భూములే పంటలు పండించుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ ఫారెస్ట్ అధికారి కానీ లేకుంటే ఏ రెవెన్యూ అధికారి కానీ వాళ్ళ సందర్భం ఎందుకు వచ్చినామంటే ఇదంతా కూడా చుట్టుముట్టు ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒకటి కెనాల్ అంటే మన కాలువ ఉంది, వాగుంది. కొల్లాపూర్ ఫారెస్ట్ బ్లాక్, రాయవరం, అవసరకొండ ఫారెస్ట్ బ్లాక్, అంబట్పల్లి. ఇది మీకు ఈ సర్వే నెంబర్ 83. ఫారెస్ట్ రెవెన్యూ రికార్డ్ ఆఫ్ లింగాల మండలం. ఇవన్నీ కలెక్టర్ ఫేస్బుక్ లైవ్ రాలేదు. మేము అని ఫారెస్ట్ అడిగితే వాళ్ళు ఇస్తలేదు. మరి మీరు భూమి మాదంటున్నారు, మీకు మా ఊరు రాసి
అందరికీ నమస్కారం. ఇవాళ లింగాల మండలం రాయవరం క్యాంపు, తర్వాత రాయవరం, వడ్డే రాయవరం, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ల్యాండు సర్వే నెంబర్ 83. ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎంతంటే 1398 ఎకరాల 10 కుంటలు. ఇక్కడ ఉన్న రైతులు దాదాపుగా 400 మంది రైతులు. ఇది 50 సంవత్సరాల నుంచి ఇక్కడ సేద్యం చేసుకుంటా ఉన్నారు. 1949లో అసలు చెత్వార్ దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. తర్వాత అసైన్మెంట్ ల్యాండ్, పొరంబోగు ల్యాండ్ అని, మొన్నటి వరకు గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్న భూమిని ఇప్పుడు ఉన్న పలంగా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. మా డిమాండ్ ఏమిటంటే, వీళ్ళు నిన్న మొన్న వచ్చిన రైతులు గారు ఇక్కడ చెట్లు కొట్టలే, 50 సంవత్సరాల పైబడి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ తాతలు, ముత్తాతలు, వాళ్ళ పిల్లలు 3 తరాలు ఈ వ్యవసాయ భూములు చేసుకున్న సందర్భంలో ఇవాళ ఉన్న పలంగా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇది మా భూమి అని చెప్పి ఈ భూమిని పట్టాలు ఇవ్వడానికి లేదని చెప్పేసి ఇవాళ సర్వే చేస్తున్న సందర్భంగా మా డిమాండ్ ఏమిటంటే, 2018 ఎన్నికల మీటింగ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు సర్వే నెంబర్ 83లో ఉన్న 1398 ఎకరాల 10 కుంటలకు మీకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇది ప్రజల సమక్షంలో బహిరంగ సభలో హామీ ఇచ్చిండ్రు. మీ హామీ ఏమైంది? ఇవాళ పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. చెట్లు లేవు, చేమలు లేవు, ఇవాళ పంట పొలాలు ఉన్నాయి. కాబట్టి మా సింగిల్ డిమాండ్ ఏమిటంటే, ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వండి, పోడు భూముల పట్టాలు ఇవ్వండి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో సడక్ బంద్ కానీ రాస్తారోకోలో ధర్నాలు చేస్తే దానికి తలొగ్గి కేసీఆర్ గారు అసెంబ్లీలో మేము పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి ఇవన్నీ సర్వే చేపిస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, ఎవరైతే భూమిలో పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి షరతులు పెట్టకుండా వాళ్ళ భూమిని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్, ఫారెస్ట్ అధికారులు ఈ భూమి జోలికి రావద్దు. ఇది మా రెండవ డిమాండ్. కాబట్టి ఆ రోజు మీరు ఇచ్చిన మాట. మూడో డిమాండ్ ఏంటంటే, మీరు ఇచ్చిన మాట ఎన్నికల ముందు మాయ మాటలు, మోసం మాటలు చెప్పిండ్రు. మీ మాటకు కట్టుబడి మీ మాటను నిలుపుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళకి పోడు భూములు పట్టాలు ఇవ్వాలి. ఇవ్వకుండా ఎక్కడ కూడా ఆలస్యం చేసినా, ఇబ్బందులు పెట్టినా మా నాయకుడు టీపీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఇక్కడ చెన్నంపల్లి, అదేవిధంగా పద్మనపల్లి, అప్పాయపల్లి, వీటితో పాటుగా అమ్రాబాదు, అదేవిధంగా పదన మండలాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పోడు భూములు పట్టాలు ఇవ్వాలి. ఇవ్వకుండా ఎక్కడ కూడా ఆలస్యం చేసినా, ఇబ్బందులు పెట్టినా మా నాయకుడు టీపీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఇక్కడ చెన్నంపల్లి, అదేవిధంగా పద్మనపల్లి, అప్పాయపల్లి, వీటితో పాటుగా అమ్రాబాదు, అదేవిధంగా పదన మండలాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా షరతులు లేకుండా ఎవరైతే పొజిషన్ ఉన్నో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. ఇలా ఆ రోజు చెప్పింది మీరు అదే కదా, మీ మాట నిలుపుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం. అన్నిటికి మించి ఇక్కడ మ్యాప్ ఉంది, 1398 ఎకరాలకు కింద మ్యాప్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. ఇవాళ వచ్చి మరి ఫారెస్ట్ ల్యాండ్ అంటే, ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఎవరు ఒప్పుకోరు. 100% ఇది గవర్నమెంట్ ల్యాండ్. దీంట్లో చాలామందికి కాస్తులు ఉన్నాయి. చెత్వార్లో ఉంది, పానీ చౌపస్లో ఉంది. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నాయకులు కొంతమంది, అదేవిధంగా కింద ఉన్న రెవెన్యూ సిబ్బంది వాంటెడ్గా దాంట్లో ఉన్నటువంటి పేర్లను కూడా దాంట్లో రాకుండా, దండలు రాకుండా చేసి, ఇది దండలు రాకుండా చేసి కొన్ని 10 ఎకరాలు మాత్రమే ఆంజనేయ స్వామి గుడికి చూపించి మోసం చేయాలని చూస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైతే దీక్ష చేస్తాం, అవసరమైతే ఆమరణ దీక్ష కూడా వెనకాడము. రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి దీని మీద గువ్వల బార సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీ మాట ఇచ్చినావు, మాట నిలబెట్టుకోవాలి. క్రెడిబిలిటీ లేదు నీకు. క్రెడిబిలిటీ నిలబడాలంటే ఈ పట్టాలు ఇప్పించాలి, లేకపోతే నేను దోచికి నిలబెడతాం. ఇది ఒకటే కాదు, అన్ని చోట్ల ఎక్కడెక్కడ మాట ఇచ్చినామో పోడు భూములు ఖచ్చితంగా పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సిందే. ఇక మీరు లేనిపోని షరతులు పెట్టి ఇది లేదు అది లేదని చెప్పితే మాత్రం ప్రజలు క్షమించరు. మేము కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోం. ప్రజల మధ్యన, ప్రజల కోసం, రైతుల కోసం దేనికైనా ఏ రకమైన ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ భూముల జోలికి రావద్దు. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చిరండి. పట్టాలు లేకుండా వచ్చేది ఫారెస్ట్ ల్యాండ్, ఇంకో ల్యాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్ అంటే ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోం. ఇది వాళ్ళ న్యాయమైన కోరిక. 3 తరాలు ఈ భూములు చేసుకుంటున్నాయి. ఇవాళ వచ్చే ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఎవరు కూడా
ఊరుకునే క్వశ్చనే లేదు.